బ్రాండిమయం ఈ రూమంతా విస్కీమయం ఈ రూమంతా వైమయం. ఆహా ఇలా కుమ్ముడే ఓసి మిమ్మల్ని చూసి నేను ఇలా వేస్తానే ఫుల్గా జోసి నా గ్లాసులో పోసి కడుపులో వేసి మిక్స్ చేస్తానే చూసి నా ఫ్రెండ్స్ కలగమాట. హలో 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 ఫోన్ చేస్తున్నావు, ఏమరుతున్నావు, ఏడికి వచ్చినావు అర్థమవుతుందేమన్నా? నువ్వు వచ్చినవాడు బాబు ఓసీ పార్టీకి నన్ను డైరెక్టర్ పిలిచిండు. వచ్చిన వీడికి వచ్చేవారికి కాదు కాదు అన్ని పాటలు దోస్తులు పిలుపుతా ఆగి జర్రాదు జర్రాదు. డైరెక్టర్ అయినా నేను హీరోయిన్ హీరోయిన్ హెరాయిన్ కాదు. హెరాయిన్ హెరాయిన్ మరి ఈదిగాడేది ఈరిగాడు ఊడు ఆడు మీ ఇంటి పక్కన ఉన్నాడు కాదు, ఈరిగాడు ఊడిడా హెరాయిన్ పిలిచినప్పుడు హీరో 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 అంటున్నాడు. ఆమెనా హీరోయిన్? ఆమె హీరోయిన్. మరి ఈరిగాడు అంటే ఊడు ఏం దాకా వచ్చినావు అసలు? హీరో అంటుంది కావచ్చు. హీరో నేనే హీరో హీరో. చూడలే టీజర్ మొన్ననే రిలీజ్ అయింది, ఇచ్చి పడేసిన మొత్తం చూడలేను. 90 ml వేస్తే ఏడా చూస్తావు? 90 ml మనం వేస్తే ఫుల్ వేసినా చూడరు కదా. అవును నువ్వు డైరెక్షన్? అవును డైరెక్టర్ నేనే. ఏంద్రా ఫీలింగ్ ఆక్వర్డ్ బ్రో. అరే మరి ఓసీ పార్టీ అని పిలిచినావు కదా భయ్యా, ఓసీ ప్రమోషన్ అన్నావు కదా. అవును ఓసీ ప్రమోషన్. సినిమా గురించి మాట్లాడతాను పిలిచిన, మందు బాటల గురించి, ఎంసీలు, ఓసీలు, ఈ దీని గురించి సినిమా గురించి మాట్లాడుకుందాం మనం. అర్థమైందా? సినిమా గురించి మాట్లాడుతున్నావు ఎందుకు ఆగం చేస్తున్నావు? ఓసీ పార్టీ మేము ఎందుకు పిలుస్తాం? నిన్ను ఎందుకు పిలుస్తాం? ఓసీ మూవీ ప్రమోషన్ అన్న ఒక్క నిమిషం డైరెక్టర్ మీదకి ఎందుకు పిలుస్తున్నావు? ఓసీ మూవీ ఇంటర్వ్యూ చేద్దామని పిలిచినాం, ప్రమోషన్ చేద్దామని, నీకేం రాయిద్దామని పిలిచినామా? ఏంది ఎక్కువ నువ్వు ఎందుకు ఆగం చేస్తున్నావు? సరిగా మాట్లాడరా? ప్రమోషన్ కి తాగొస్తారా? మరి మీకు చెప్పిరా? ఎవరు చెప్పారు? ఎవరు? ఆయన పేరు చెప్పు. ఆయన పేరు చెప్పు. అసలు ఓసీ ఏంది, ఓసీ విధానం ఏంది, ఓసీ లెక్క చెప్పు. అట్లాడు మంచిగా అర్థమైందా? సినిమా అంటారు సినిమా నేను మంచిగా నేను హీరో. హరీష్ నా పేరు, హరీష్ బొంపల్లి నా పేరు. బొంపల్లి. మాన్య సలాది. మాన్య సలాది. సలాది. నా పేరు విష్ణు బొంపల్లి. ఏడికి పంపుతావు? పంపాలి కాదు బొంపాలి. మాన్య తలారి. నీ పేరేంది? మన పేరు రాజమౌళి జబర్దస్త్. పెద్ద పేరే, మా సార్ పేరు పెట్టుకున్నా కాబట్టి ఏమనలేకపోతున్నా. రాజమౌళి గారి పేరు పెట్టుకున్నా కాబట్టి. గుడ్. అది నీ సినిమా ఎందుకు మీకు అర్థంది? నన్ను తాగడం పార్టీకని ఓసీ పార్టీ చూసి సినిమా సినిమా విషయంలో చెప్తున్నారు. సినిమా ఓసీ సినిమా ఓసీ అని మీరు పెట్టుకున్నావా? అరే నీ లెక్కనే పబ్లిక్ అడుగుతారు. అవును నేను అడిగా, అందుకే ఆ పబ్లిక్ క్యూరియాసిటీ నేనే అనుకో. నువ్వు మాట్లాడు కాదు, ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు. ఆగమాగం లెవ్వకు, మీద మీదకి ఎందుకు వస్తున్నావు? నువ్వు మీద మీదకి ఎందుకు ఇస్తున్నావు? కానీ మాట్లాడు కదా. అప్పటి నుంచి చూస్తున్నావు సినిమాలా. ఇక్కడ హీరో తాగిన తర్వాత హీరో ఎవరైనా హీరోనే తాగాక. చెప్పు. అరే ఏమి తాగినాక అందరు సూపర్ గా అనిపిస్తారు నీకు. ఇన్ని రకరకాల బాడీ పెట్టిన ఓసీ
20 years ఎక్స్పీరియన్స్. అయితే ఓసీ తెలుసు, ఎన్సీ తెలుసు, బ్లాక్ డాగ్ తెలుసు, గోల్డ్ మగ్ తెలుసు, టీచర్ తెలుసు, సిగ్నేచర్ తెలుసు, జానీ వాకర్ తెలుసు. ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ చెప్పేస్తా. ఓసీ కాదు ఓసీ అంటే ఏమనుకుంటున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్? లేట్ చేయగా నేను వేరే పార్టీకి పోవాలి. ఏంద్రా ఏంటి తీసుకొచ్చి ఇక్కడికి ఓసీ పార్టీలు పిలిచి ఏవో డైరెక్టర్ సినిమా అని చెప్పి ఈయన డైరెక్టర్ మూర్తి కుమార్ గారికి ఈయన డైరెక్టర్. వేస్తున్నావు అప్పటి నుంచి చూస్తున్నా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. డైరెక్టర్ కాదు, డైరెక్టర్ సారా నాల. డైరెక్టర్ సార్, డైరెక్టర్ సార్. సరే ఓసీ సినిమాను పేరు పెట్టుకున్నాం. నేను దారికి వచ్చిన కొడు. అవునా ఓసీ సినిమా, ఓసీ ఎందుకు ఫస్ట్ నుంచి ప్రమోషన్. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఓసీ అంటే మందు బాటిల్ పేరు కాదు. ఓసీ అంటే సినిమా అంటే నువ్వు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. తాగితే ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఆల్రెడీ సినిమా సినిమా అని చెప్తానే ఉన్నా నీకు అప్పటి నుంచి. ఆయన హీరో, ఆమె హీరోయిన్. హెరాయిన్ కాదు, హీరోయిన్. హీరోయిన్ ఆయననే హీరో. ఎందుకుంటాడు హీరో? దిగిందా? కొట్టిండు కదా, కొడతావా ఏంది? ఎంత సొంత మాట్లాడకపోతే ఏం చేస్తాడు? నేను ఫస్ట్ నుంచి నీకేం చెప్తా అన్న, ఇది ఓసీ అంటే తాగేది కాదు మందు. ఓసీ అంటే సినిమా పేరు అని చెప్తే నోరుకి ఎంత సొంత మాట్లాడుతుంది. అరే ఈ బాటకాయలు తీసుకొచ్చి రూమ్ చూసినప్పుడు ఓసీ మందు పోతారని కూడా ఓసీ సినిమా ఎవరైనా మందు బాటలు తీసుకొచ్చి సినిమా చెప్తానే. ప్రమోషన్ అని చెప్తానే ఉన్నా కదా, అందుకే నేను క్లారిటీ అని చెప్తున్నాను. ఉపయోగించాలి అన్నమాట. ట్విస్ట్ నాకు ఇచ్చింది. నేను ఇయ్యాలి ఇష్టం, నోరుకి ఎంత సొంత మాట్లాడితే ఓసీ అని పేరు పెట్టావు. మా ఇష్టం ఉన్న పేర్లు పెట్టుకుంటాం. ఏంది ఇప్పుడు నవ్వుతావు? సరే అయిపోయింది, అయిపోయింది అయిపోయింది. ఇప్పుడన్నా మనం స్టార్ట్ చేస్తాం. మళ్ళా అట్లా మాట్లాడతావు. సినిమా గురించి మాట్లాడదు. సరే ఓసీ అని ఎందుకు పెట్టినావు? సో ఇప్పుడు ఓసీ సినిమా ఏంటంటే మాకు ఓసీకి ఒక ఫుల్ ఫామ్ ఉందన్నమాట. ఆ ఫుల్ ఫామ్ సినిమా వస్తే అర్థమవుతుంది. ఓకే, సినిమా చూసినా తెలియదు నీకు, సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అది ఫైనల్ 2 కార్డులు వస్తుంది ఓసీ అంటే ఏంటని అర్థం. ఫైనల్గా చెప్తాను అంతే. ఏందా తాగింది సినిమా ఇట్లా. మరి సినిమాలో ఒక్కొక్క స్టెప్లు ఎలా ఉంటాయి అంటే అనేది ఈ సినిమా ఎందుకు ఆ పేరు పెట్టారు? అసలు ఈ సినిమాలో ఉండే విషయం ఏంటి, ఇలా ట్విస్టులు ఏంటి, ఇందులో సాంగ్స్ ఏంటి, ఇందులో ఫైట్స్ ఏంటి, ఇందులో ఉండే అసలు గోల్ ఏంటి, అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాను. ఓసీ పెట్టుకుని ప్రపంచానికి ఓసీ తెలుసు. మరి ఈ ఓసీ నువ్వేమనుకుంటావు? ఓసీ అంటే ఆఫీసర్ చాయిస్. ఓసీ అంటే ఆఫీసర్ చాయిస్. బట్ వేరే వాళ్ళకి మస్తు ఉన్నాయి. ఓసీ అనే క్యాస్ట్ కూడా ఉంది కదా, అంటే ఆలోచిస్తాను. మరి కాదు, నువ్వు ఈ వర్గానికి చెందిన మంది అవుతావు కాబట్టి నీకు ఓసీ అనేది ఒకటే తెలుసు. చెప్పు. ఓసీ అనేది సినిమా పేరు. నేను సినిమాది ఏంటంటే ఏం లేని వాళ్ళు ఏదైనా గట్టిగా సంకల్పంతో ప్రయత్నిస్తే పెద్దగా ఎట్లయితారని సినిమా అనమాట. అసలు దాంట్లో సినిమా నిజంగానే అయిందా, పెద్దగా అయిందా లేదా, అయితే ఎట్లా అయిండు, ఎందుకు అయిండు, ఆ కష్టాలన్నీ చూపించిన అనమాట. ఎస్పెషల్లీ సినిమా కష్టాలు. ఎవరికైనా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళు వెళ్తే ఎట్లాంటి కష్టాలు పడతారు, ఒకవేళ కష్టాలు పడి సినిమా హీరో అవుతాడా లేదా అనేది మా సినిమా టాపిక్ అనమాట. ఇప్పుడు మామూలుగా పైసలు ఉన్న వాళ్ళ కొడుకులే హీరోలు అవుతారని ఒక ఉంది అక్కడ జనాలలో. ఓకేనా? అన్నకు వచ్చినావు మళ్ళా చెప్పే. ఒక్క సినిమా కొరకు విజన్, నేను కూడా సినిమాలో చేయాలి, ఒక హీరో కావాలి, ఒక ఆర్టిస్ట్ కావాలి, ఒక విలన్ ఆర్టిస్ట్ కావాలి అని అనుకునే వ్యక్తులు కోకోలో ఉన్నారన్న. వాళ్ళకి ఈ సినిమా అందరి ద్రాక్ష లెక్క అవుతుంది కాబట్టి
అలా కష్టాల్లో ఉన్న వాళ్ళకు నువ్వు ఒక దిక్చూచి లెక్క తీసిన సినిమా. అది పర్ఫెక్ట్. అవును, ఈ సినిమా కొంతమంది హస్తాల్లో ఉందని అనుకుంటారు కదా కొందరు. అది అనుకుంటున్నారు కానీ కళ ఉన్నవాడు వాడు మట్టిలో ఉన్నా కూడా కళ ఉండి టాలెంట్ ఉంటే తప్పకుండా పైకి వస్తాడు. నేను కూడా అంతేనా? అంతే. ఇప్పుడు మస్తు తాగితే రారు మరి. తాగే టాలెంటా తాగితే రారు మరి. ఫుల్ బాటిల్ టాలెంటా లేకపోతే ఏం టాలెంట్? నువ్వు హీరోయిన్ చూసి అట్లా ఎందుకు చేస్తావు అంత? హీరోయిన్ చూసి అట్లా అంత పద్ధతి కాదు. అది మాట్లాడేటప్పుడు పద్ధతితో మాట్లాడు. మా సార్ పేరు పెట్టుకున్నాను అసలే. సరే ఇద్దరి పేరు చెప్తే నేను అంత ఏం మాట్లాడలేను. గొప్పోడు గొప్పోడు, చాలా పెద్ద గొప్ప దేవుడు మనిషి మాలాంటి వాళ్ళు. నాకు కూడా అరే సినిమా బ్లాక్ బాస్టర్లే అంతే. ఏం తీసిన కుంగుడే జస్ట్ కుంగుడు అంతే. నువ్వు కూడా అరేంజ్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఈ సినిమాలో ట్విస్ట్ ఏంది? ట్విస్ట్లు ఉన్నాయా? చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనము సినిమా కష్టాలు కాకుండా స్నేహ బంధం అనేది చూపిస్తున్నాం. ఇప్పుడు మనం ప్రతిసారి బయట ప్రపంచం పోవాలంటే ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత మనకు స్నేహితులే, అక్క చెల్లెల తర్వాత స్నేహితులే అనమాట. సో ఆ బంధాన్ని చూపిస్తున్నాం అన్నమాట. ఒక రేంజ్ చూపిస్తున్నాం. నువ్వు పేదోళ్ళకు అంటే సినిమా అనే విజన్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి అందరం ద్రాక్ష పెట్టుకున్న దాన్ని ఎలా అందుకోవాలనే చూస్తాం. రెండు దోస్తనం, ఫ్రెండ్షిప్ కూడా ఇంక్లూడ్ చేసిన ఇలా పాటలు ఇట్లా పెట్టాం మంచిగా. పాటలు ఉన్నాయి. మరి సినిమాల గురించి వాళ్ళ సాంగ్ పెట్టావా? సినిమాల గురించి కూడా పెట్టినాం. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు అందరు ఫోటోలు ఇట్లా వెళ్ళి దేవుళ్ళ లెక్క కొలుసుకుంటారు అనమాట. దేవుడు అంటే గుర్తొచ్చే పెద్ద పెట్టావా? 100% పెద్ద లేకపోతే సినిమా ఇండస్ట్రీ వేరే స్టార్ట్ కాదు. ఇది ఫిలిం ఛాంబర్ పక్కకు ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది కదా, ఆడ షూట్ చేసినాం. సూపర్. ఆయన చాలా ఇష్టం. ఆయన దేవుడు. చిరంజీవి గారు సూపర్ సూపర్. చిరంజీవి గారి పోస్టర్ కూడా ఉంటది సినిమా. నాకు సూపర్ ఇష్టం. ఇంటర్వెల్ బ్యాంక్ లో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ సినిమాకి వచ్చి చూడాలి. చిరంజీవి గారి దాంట్లోనే వెళ్తుంటది అన్నమాట. ఈ పాటలు మంచి అంటున్నారు. ఎవరు పాటలు చేసింది? మన బోలే షావలి. బిగ్ బాస్ బోలే. బోలే అంటే హీరో, హీరో అంటే బోలే. సూపర్. ఆయన మంచి అద్భుతమైనటువంటి డైరెక్టర్, చాలా మంచి వ్యక్తి కూడా, చాలా క్రియేటివిటీ నేచర్ ఉన్నటువంటి క్రియేటివ్. అప్పటికప్పట్లో క్రియేటివిటీ చేస్తాడు, రాస్తాడు, ఆయన పాటలు, డాన్స్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు. అమ్మో ఆయన కాడ సర్వకళలు ఉన్నాయి. సూపర్ మంచిగా అనుకున్నాడు. అవును, ఇలా ఫైట్లు ఇట్లా ఉన్నాయా? ఫైట్లు 3 ఫైట్లు ఉన్నాయి. కావాల్సినటువంటి మెసేజ్ ఏమి ఇచ్చావు? అదే చెప్పేది. మనకి ఏదైనా ఆశయం ఉన్నాయి, మనం సాధించుదామని ఉన్నా అందరు పొరగాలు ఎట్లుంటారు, స్టార్ట్ చేస్తారు, వారంలో పోతుంది, 2 వారాల్లో అయిపోతుంది, చల్లబడతారు. అట్లా కాకుండా పట్టుకొని దండలాడితే ఏదైనా కొట్టచ్చు అనేదే పాయింట్ ఆడ. సూపర్. కావాల్సినది నువ్వు ఒక గోల్ పెట్టుకొని దాన్ని నిరీక్షణగా దాన్ని వెంటబడి కష్టపడి ఏదైనా సాధించవచ్చు. అంటే అంతరిక్షంలోకి వెళ్ళి తీయాలని ఒక షాట్ ఉండే అనమాట. నేను డైరెక్టర్ కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు బేసిక్గా, అట్లా తీసాను అనమాట. ఇప్పుడు నువ్వేడున్నావు అంతరిక్షంలో ఉన్నావు నువ్వు కూడా. కళ్ళు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, నా చుట్టూ ఇన్ని బాటిల్ చూసి వేసినట్టుంది. మంచి గాయకుడు ఉన్నాడు. మామూలు గాయకుడు కాదు, గాయమైన గాయకుడు. మరి ఆలయాల పాటలు అందరి వాడుతున్నాం మంచిగా. మరి మా సినిమా పాట వాడవా? అబ్బా నేను ఈ పాటలు కానీ సినిమాలు నువ్వు చెప్పే ట్విస్టులు కానీ యువతకు ఉన్నటువంటి సంకల్పం కానీ ఇందులో లవ్ ట్రాక్ కానీ అన్న ఫైట్లు కానీ అన్ని ఉన్నాయంటావు అన్న. ఎప్పుడు రిలీజ్? June 7th అన్న. లేట్ చేసింది. లేట్ ఏముంది, నువ్వు రేపైతే బాగుంది కదా. అట్లా అంటావా? ప్రమోషన్ చేసుకోవద్దా మరి? ప్రమోషన్ ముందు మందు అనుకున్నా కానీ ముందు మందు కాదు, ముందు మన సినిమా కావాలి. June 7th ఎక్కడున్నారే ఇవ్వాలి మాకు జోసి. అబ్బా ఇప్పుడు జూన్ 2nd, June 7th. జూన్ 7th.
ఎందుకు ఊగుతున్నావు? ఊగుడు అంటే నేను ఇంతవరకు మందు దాగి ఊగా, కానీ ఇప్పుడు ఇందులో యువతకు లవ్ ట్రాక్, ఫైట్స్, ట్విస్ట్, సినిమా గురించి ఇవన్నీ కలుపుకున్నారు. జోస్ వచ్చిందా? ఇంకో 90 ml వేసి రండి అడుగుతారు ఆటోమేటిక్ గా. మీరు వచ్చే పార్టీ కాదు, మీరేడండి ఇందాక నుంచి డైరెక్టర్ తోనే మాట్లాడుతున్నారు. విజిల్ మాత్రం బాగా వేస్తున్నారు. దేనికైతే చాలా హీరోలా ఉన్నారు మీరు. ఫీలింగ్ వస్తుందా అదే తెలుసుకుంటానంటే నువ్వు బాగా చేసినావు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే, అంతవరకే. మరి ఇందులో సాంగ్స్ ఎన్ని పెట్టినావు? 4 songs ఉన్నాయి మొత్తం. 2 ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజ్ అయినాయి, బాగానే రెస్పాన్స్ వస్తుంది. ఇంకా 2 songs రిలీజ్ అవుతాయి నెక్స్ట్ వీక్ లో, ఈ వీక్ లో. మర్చిపోయినా ఇందాకే చెప్పాం కదా బోలే షావులి అని. చెప్తారా లేదని మళ్ళీ ఒకసారి చెప్పి. కవర్ సూపర్ సూపర్ కవర్ చేసిరు. అవును మరి పిలిచారు కదా, మరి పార్టీ లేదా? పుష్ప సక్సెస్ మీట్ కేద్దాం మరి. వెయిటింగ్ చేయాల్సింది, ఎందుకంటే ఓసి నేను తాగేది ఓసి, మీరు పెట్టింది ఓసి. ఆ ఓసి గురించి తెలుసుకోవాలంటే మనం పోవాలి థియేటర్లో చూసి. అది చూడాలంటే జూన్ 7th వచ్చేదాకా చూసి అప్పుడు పోవాలి. అవును, వాళ్ళు యూకే పోతారా? అందరూ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. ఇప్పుడు గోల్స్ అనేవి అందరికి ఉంటాయి కదా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఉంటాయి. అవునవును, అందరు కనెక్ట్ అవుతారు. నేను ఈ రోజు నుండి మందు మానేద్దాం అనుకుంటా. మెల్ల పోయేటప్పుడు మందు మానేద్దాం. మంచి నిర్ణయం తీసుకుంటాం. మీకంటూ ఒక మంచి గోల్ ఉండి సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్థాయిలో. ఎంతమందికి చెప్పారు అలాగా మానేస్తున్నామని? నువ్వు తాగలేదు? అవునా? ఓ మై గాడ్, ఏం యాక్టింగ్! సూపర్ సూపర్, మంచి యాక్టింగ్ ఉన్నాడు మీరు. సూపర్. మీరు మాకు కూడా అవకాశం ఇస్తారు. 100% తప్పకుండా. నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది. 100%. సూపర్, ఎక్సలెంట్. యాక్చువల్లీ ఈ సినిమా ట్రీజర్ చూసాను. అసలు ఇందులో సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్, ప్రతి మూమెంట్స్, అంటే ఫైట్ సీన్ కావచ్చు, ఒక యూత్ గోల్డ్ కావచ్చు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి, అంటే ఈ రోజుల్లో ఒక అందని ద్రాక్ష అనుకునేటువంటి సినిమా విషయాన్ని ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటే తీయొచ్చు, చేయొచ్చు. సినీ ఫీల్డ్ అందరికీ అందుబాటులో ఉంటుంది అని మీరు ఒక తెలియజేసి, అంటే యూత్కు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, అంటే నాట్ ఓన్లీ ఒక సినిమా కాదు, ఇంకేదైనా సాధించవచ్చు. చాలా అద్భుతంగా, చాలా చక్కటి మెసేజ్. హీరోయిన్ కూడా చాలా న్యాచురల్ బ్యూటిఫుల్, హీరో గారు కూడా కట్అవుట్ సూపర్ అదిరిపోయింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి ఇంకా మీరు చాలా మందికి అవకాశాలు ఇవ్వాలని డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ మీ అందరు ఎంటర్టైన్మెంట్ టీమ్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఇది జూన్ 7th థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి ఈ యూనిట్ మొత్తం అందరు బ్లెస్ చేయాలని నమస్కరించి తెలియజేస్తున్నా. మీ జబర్దస్త్ రాజమౌళి. థ్యాంక్ యూ వెరీ మచ్.